ఇస్రో మరో కార్యం షురూ చేస్తుంది. శాటిలైట్ల తయారీ కోసం మొదటిసారి ప్రైవేటులతో కలిసి పనిచేస్తుంది. దేశ సమాచార వ్యవస్థకు సంబంధించి 2 ఉపగ్రహాలను తయారు చేయనుంది ఇస్రో. ఇందుకోసం బెంగళూరుకు చెందిన ఆల్ఫా డిజైన్ టెక్నాలజీ సంస్థతో ఒప్పందం చేసుకుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కొత్త కార్యం ముంగటేసుకుంది. ఉపగ్రహాల తయారీలా ఇన్నాళ్లు ఒంటరిగా పనిచేసిన ఇస్రో మొదటిసారిగా ప్రైవేటులతోని కలిసి పనిచేస్తుంది. ప్రైవేట్ భాగస్వామ్యంలా భారత సమాచార వ్యవస్థకు సంబంధించి 2 ఉపగ్రహాలను తయారు చేస్తుంది. బెంగళూరుకు చెందిన లేటెస్ట్ రక్షణ పరికరాలు సరఫరా చేసే ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్ తో దీనికి సంబంధించి ఒప్పందం చేసుకుంది. ప్రైవేట్ రంగంలోని నిపుణుల బృందం ప్రభుత్వ ఇంజనీర్లతో కలిసి ఇందుకోసం కష్టపడనుంది. పూర్తిస్థాయి సమాచార ఉపగ్రహాల తయారీకి ఇస్రో మొట్టమొదటిసారి ప్రైవేటులతోని చేతులు కలపడం విశేషం. ఈ పనుల భాగంగా 6 నెలలల్లా ఉపగ్రహాలను ఆకాశంలోకి పంపేటందుకు 70 మంది ఇంజనీర్లు పనిచేస్తారు. ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్ చైర్మన్ ఎండి కల్నల్ హెచ్ఎస్ శంకర్ ఆధ్వర్యంలో నావిగేషన్ విత్ ఇండియన్ కన్స్టలేషన్ వ్యవస్థకు సంబంధించి ఇప్పటికే 7 ఉపగ్రహాలు కక్షలో ఉన్నాయి. అత్యవసర పరిస్థితులలో స్టెప్నీగా ఉండనీకి వీటిని తయారు చేస్తున్నారు. గీదాన్ కోసం 400 కోట్లకు ఆల్ఫా డిజైన్ తోటి ఇస్రో ఒప్పందం చేసుకుంది. కోట్ల విలువైన ఉపగ్రహాల తయారీ ఎంతో కష్టమైంది. ఇవి అంతరిక్షంలోకి పోయిన తర్వాత కూడా రిపేర్లు రాకుండా ఏళ్ల తరబడి పనిచేయాల్సి ఉంటది. నావిగేషన్ విత్ ఇండియన్ కన్స్టలేషన్ కింద తయారైన ఉపగ్రహాలకు 95% పైగా సిస్టమ్స్ బయటి పరిశ్రమ నుంచే అందుతున్నాయి. మొదలు ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఉపగ్రహాన్ని ప్రైవేటులతో కలిసి రూపొందిస్తారు. దీనికోసం అత్యాధునిక అంతరిక్ష పార్క్ బెంగళూరులో సిద్ధమైంది. ఇది అందుబాటులోకి వస్తే అన్ని ఒకే దగ్గర దొరికే హై లెవెల్ అంతరిక్ష పార్క్ ప్రపంచంలోనే మొదటిదైతది.